హలో గైస్, మనం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఇప్పుడు వచ్చేసింది. సో దాంట్లో మనం ఎలా లాగిన్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది ఇప్పుడు చూస్తాం. కొత్తగా మీకు వచ్చిన యాప్ అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు గ్లోబ్ సింబల్ ఫస్ట్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీరు మీ పాస్వర్డ్ కొట్టుకోండి. ఆల్రెడీ మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఏమి ఇచ్చారో అది. మళ్ళీ రీఎంటర్ కొట్టండి. సో తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీకు బ్యాకప్ అని కనిపిస్తుంది కదా, ఈ బ్యాకప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ షో మై రికవరీ ఫేర్ రేస్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మీకు ఒక 12 వాట్స్తో ఒక ఫ్రేజ్ వస్తుంది. 12 ఫ్రేజెస్ వస్తాయి అనమాట. ఇదే మీ పాస్వర్డ్ అనుకోండి. ఇది ఎవరికి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కాపీ చేసుకొని మీరు చాలా సేఫ్టీగా పెట్టుకోవాలి. ఇది లేకపోతే మీరు ఫ్యూచర్లో మళ్ళీ యాక్సెస్ చేయలేరు. సో అలా మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని 12 ఉంటాయి, 12 వాట్స్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే కింద సో జస్ట్ ఫార్మాలిటీగా అడుగుతుంది. ఒక 3 అడుగుతుంది. ఫస్ట్ ఫ్రేజ్ ఏంది, సెకండ్ ఫ్రేజ్, ఫిఫ్త్ ఫ్రేజ్, అట్లా ర్యాండమ్గా అడుగుతుంది. సో మీరు ముందు స్క్రీన్ షాట్ని బట్టి ఆ ఫ్రేజ్ ఏందో ఇక్కడ ఇచ్చేసి మీరు దానికి తగ్గట్టు సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ కొట్టేయండి. సో అప్పుడు మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి కిందకి వెళ్ళిపోండి. కిందకి స్క్రోల్ చేసేసి కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఒక కోడ్ కొట్టాలి. ఈ కోడ్ ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేసినా మీకు 100% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కోడ్ కొడితే మీకు ఫ్యూచర్లో చేసే ట్రాన్సాక్షన్స్కి 100% ట్రాన్సాక్షన్ ఫీ లేకుండా మీకు ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. సో ఈ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ కోడ్ యూజ్ చేస్తేనే మీరు 100% మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. ఎటువంటి ట్రాన్సాక్షన్ ఫీ లేకుండా మీరు ట్రాన్సాక్షన్స్ చేసుకోగలరు. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత కొంచెం అలా పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ కనెక్ట్ నౌ వస్తుంది. మీ వ్యాలెట్ కనెక్ట్ చేసుకోండి మీ ఇంటర్లింక్కి. సో కనెక్ట్ నౌ క్లిక్ చేయండి.